ఫస్ట్ క్వశ్చన్, జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 24. ఆన్సర్ డిసెంబర్ 24 అనమాట. అంటే ప్రతి ఏటా నేషనల్ కన్జ్యూమర్ డేని ఎప్పుడు నిర్వహిస్తారంటే డిసెంబర్ 24 నిర్వహిస్తారు. డిసెంబర్ 24న నిర్వహించడానికి కారణం ఏంటంటే కనుక జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం 1986 డిసెంబర్ 24న ఆమోదించడం జరుగుతుందన్నమాట. నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్ చట్టం అనమాట. చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1986లో అనమాట. దాన్ని ఎప్పుడు ఆమోదించారు? డిసెంబర్ 24న ఆమోదించారు. కాబట్టి డిసెంబర్ 24న ప్రతి ఏటా జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంటే వినియోగదారులకు సంబంధించి వారి యొక్క ప్రయోజనాలను మరియు వారి సమస్యలను ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి ఏటా కూడా డిసెంబర్ 24వ తారీఖున ఈ దినోత్సవాన్ని చేయడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఒక చట్టం ఇయర్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం ఎప్పుడు అంటాడు? 1986 అనమాట. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు అంటాడు? డిసెంబర్ 22. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం కూడా ఉంది, మార్చి 15. వరల్డ్ కన్జ్యూమర్స్ డే అనమాట, మార్చి 15. వరల్డ్ కన్జ్యూమర్స్ డే అనమాట, మార్చి 15. అది కూడా నోట్ చేసుకోవాలి డేట్. అదేవిధంగా ఈ వినియోగదారులకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే కనుక వాళ్ళకి సంబంధించి కోర్టులు కూడా ఉంటాయన్నమాట. ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా. జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్లో 50 లక్షల లోపు ఉంటే కనుక అక్కడ కేసు వేయచ్చు అనమాట. ఎంతలోపు? 50 లక్షల లోపు జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్లో వేయచ్చు. అదే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితే, 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితే రాష్ట్ర స్థాయి వినియోగదారుల కమిషన్లో కేసు వేయచ్చు అనమాట. అదే 2 కోట్లు దాటైతే కనుక ఆ వినియోగదారుడు జాతీయ స్థాయి వినియోగదారుల కమిషన్లో కేసు వేయచ్చు. జాతీయ వినియోగదారుల కమిషన్లో కేసు వేయచ్చు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. 50 లక్షల లోపు అయితే జిల్లా స్థాయిలో, 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు అయితే రాష్ట్ర స్థాయిలో, 2 కోట్ల పైబడి అయితే కనుక జాతీయ స్థాయిలో మనం పిటిషన్లు వేయచ్చు అనమాట. ఓకేనా? ఇది నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభిస్తారు? అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభిస్తారు. డిసెంబర్ 30. 2023 డిసెంబర్ 30వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతూ ఉన్నారనమాట. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. డేట్ నోట్ చేసుకోవాలి. 2023 డిసెంబర్ 30. ఎవరు ప్రారంభిస్తారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు మనందరికీ తెలుసు, భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహాలోనే ఈ ట్రైన్ కూడా అనమాట. దీని పేరు ఏంటంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ విషయాలు కొన్ని మీరు నోట్ చేసుకుంటే, గంటకు 130 కిలోమీటర్ల వేగం, రెండు వైపులా ఇంజన్లు. దీనిలో 2 లోకోమోటివ్స్, 22 కోచ్లు ఉంటాయి. 2 లోకోమోటివ్స్ ఉంటాయి, 22 కోచ్లు ఉంటాయి అన్నమాట. 22 కోచ్లు వచ్చేసి ఇందులో స్లీపర్ కోచ్లు ఉన్నాయి. అదేవిధంగా జనరల్ నాన్ రిజర్వ్డ్ కోచ్లు కూడా ఉన్నాయన్నమాట. లోకోమోటివ్లను తయారు చేసిన సంస్థ ఏదంటే కనుక చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అనమాట. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. రైలు కోచ్లను తయారు చేసింది ఏదంటే కనుక ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది, తమిళనాడులో. అదేవిధంగా ఈ ట్రైను స్టార్ట్ చేయగానే వేగాన్ని అందుకుంటుందన్నమాట. స్టార్ట్ చేయడమే వేగాన్ని అందుకునేటువంటి ట్రైన్లలో ఇది కూడా ఒకటనమాట. నరేంద్ర మోడీ డిసెంబర్ 30వ తారీఖున మొత్తం 8 రైళ్లు ప్రారంభిస్తున్నారు. 8 రైళ్లు
మొదటి 2 రైళ్లు ప్రారంభిస్తారనమాట. ఢిల్లీ టు దర్భంగా వరకు ఒకటి, ఢిల్లీ టు దర్భంగా అంటే బీహార్. మాల్డా టు బెంగళూరు, మాల్డా అంటే వెస్ట్ బెంగాల్, బెంగళూరు అంటే కర్ణాటక. వెస్ట్ బెంగాల్లోని మాల్డా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ఒక ట్రైన్ అనమాట. ఈ 2 కాకుండా ఇంకొక 6 కూడా ఉన్నాయన్నమాట. డిసెంబర్ 30వ తారీఖున మొత్తం 8 రైళ్లు స్టార్ట్ చేస్తాడు. అదే రోజున అయోధ్యలో విమానాశ్రయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారనమాట. విమానాశ్రయం కూడా పూర్తయిందంట అయోధ్యలో. అయోధ్య విమానాశ్రయాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుందన్నమాట. అదే ట్రైన్లో మనకి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, కామన్ అనమాట. ట్రైన్లలో మనకి సీసీటీవీ కెమెరాలు పెట్టడం, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లో అవన్నీ ఉంటాయి కదా, సీసీటీవీ కెమెరాలు కావచ్చు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు కావచ్చు, ఓకేనా. ఇట్లా ఇవన్నీ కూడా మంచి మంచి టెక్నాలజీతో ఉన్నటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కామన్గా ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకేనా. గంటకు 130 కిలోమీటర్ల వేగం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. డిసెంబర్ 30, 2023 గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించే వ్యక్తి. 2 వైపులా ఇంజన్లు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 22 కోచ్లు ఉంటాయి. ఎవరు తయారు చేశారు దీనిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఓకే. భారతదేశంలో మొట్టమొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తారీఖున ముంబై నుంచి తానే మధ్య. భారతదేశం మొట్టమొదటి రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై టు తానే. ముంబై అంటే మహారాష్ట్ర, తానే అంటే మహారాష్ట్ర. భారతదేశంలో జనాభాలో అతిపెద్ద నగరం ముంబై. భారతదేశంలో జనాభాలో అతిపెద్ద జిల్లా తానే. ఈ 2 కూడా ముంబైలో ఉంటాయి అన్నమాట. ముంబై టు తానే 34 కిలోమీటర్లతో మొట్టమొదటి రైలు మార్గం అన్నమాట భారతదేశంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైలు ఆంధ్రప్రదేశ్లో పుత్తూరు నుంచి రేణిగుంట. పుత్తూరు అంటే ఓకేనా మనకు చిత్తూరు డిస్టిక్ అనమాట. రేణిగుంట అంటే ఇప్పుడు తిరుపతి జిల్లాలో భాగం అనమాట. పుత్తూరు టు రేణిగుంట ఈ 2 ప్రాంతాల మధ్య నడిచిందనమాట ఫస్ట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో 1862లో అనమాట. మన భారతదేశం రైలు మార్గాలు స్టార్ట్ చేసింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ, బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ అనమాట. అందుకే లార్డ్ డల్హౌసీని రైలు మార్గాల పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారన్నమాట డల్హౌసీని. రైల్వే ఇంజన్ ఎవరు కనిపెట్టారంటే సైంటిస్టు. రైల్వే ఇంజన్ను స్టీఫెన్సన్. సరే, ఇట్లా రైళ్ళ గురించి కూడా ఎగ్జామ్స్లో బాగా అడుగుతారు. స్టాండర్డ్ జీకేలో కావచ్చు, జాగ్రఫీలో కావచ్చు, మనకు మార్గాలు ఓకేనా, రహదారులు అనేటువంటి టాపిక్లో మనకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ బిట్టు మాత్రం ఇది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్రారంభించబోతూ ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 30వ తారీఖున. ఆ రోజు ఇంకా ఏవైనా ఉంటే ఆ రోజు చూద్దాం. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, 51 అడుగుల చరణ్ సింగ్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51 అడుగుల చౌదరి చరణ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. 51 అడుగుల చౌదరి చరణ్ సింగ్ విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఆవిష్కరించడం జరిగింది. మొరాదాబాద్లో ఆవిష్కరించడం జరిగిందనమాట. చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి అని మనందరికీ తెలుసు. చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ తర్వాత 5వ ప్రధానమంత్రి అనమాట. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాకముందు హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారనమాట. చౌదరి చరణ్ సింగ్ను రైతు బాంధవుడు అంటారు. అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది చౌదరి చరణ్ సింగే. పార్లమెంటులో అడుగు పెట్టని ప్రధానమంత్రి కూడా చౌదరి చరణ్ సింగే. చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజున ప్రతి ఏటా డిసెంబర్ 23వ తారీఖున కిసాన్ దివాస్ రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. రైతుల దినోత్సవం డిసెంబర్ 23. ఎవరి జయంతి అంటే కనుక చౌదరి చరణ్ సింగ్ జయంతే. 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లో జన్మించాడు ఆయన. 1902 డిసెంబర్ 23న
1987 మే 29న ఢిల్లీలో చనిపోయాడనమాట. ఇది చౌదరి చరణ్ సింగ్ గురించి. ఆయన గౌరవార్థం ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొరాదాబాదులో 51 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇట్లా భారతదేశంలో విగ్రహాలు ఎక్కడెక్కడ అనే విషయాన్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇటీవలనే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకున్నాం బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని. అది ఎక్కడ అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకున్నాం. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అన్నమాట దాని పేరు, ఆది శంకరాచార్యులది. అదే రామానుజాచార్యుల విగ్రహాన్ని తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ముచ్చింతల్ వద్ద ఏర్పాటు చేయడం మనం చూసాం. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిందనే విషయం కూడా మనకు తెలుసు. ఇక ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం వల్లభాయ్ పటేల్ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి విగ్రహం అనమాట. 182 మీటర్ల ఎత్తు అనమాట ఇది వల్లభాయ్ పటేల్ విగ్రహం. గుజరాత్లో కెవాడియా గ్రామం వద్ద ఏర్పాటైందని మనకు తెలుసు. అదేవిధంగా రాణి దుర్గావతి మొన్న 500వ జయంతి 500 బర్త్ యానివర్సరీ అనమాట. 500 బర్త్ యానివర్సరీ. ఆ రాణి దుర్గావతి జయంతి రోజున అదే మధ్యప్రదేశ్లో అనమాట రాణి దుర్గావతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మనం చూసాం. ఇప్పుడు చౌదరి చరణ్ సింగ్ యొక్క 51 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో గోమతి నది ఒడ్డున ఉంటుంది లక్నో నగరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అలహాబాద్ గంగానది ఒడ్డున ఉంటుందన్నమాట. గంగానది ఒడ్డున. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ అంటే శాసనసభ లేదా విధానసభ స్థానాలు 403. ఉత్తరప్రదేశ్లో శాసన మండలి లేదా విధాన మండలి ఎమ్మెల్సీ అంటాం, ఎమ్మెల్సీ స్థానాలు 100. ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80. ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు 31. అంటే భారతదేశంలో లోక్సభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, భారతదేశంలో రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, భారతదేశంలో శాసనసభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, భారతదేశంలో శాసన మండలి స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశే. అధిక జనాభా గల రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. ఎస్సీల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. హిందువుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే. ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే. గోధుమ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఉత్తరప్రదేశే. చెరకు ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. పశు సంపద ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. ఇట్లా ఉత్తరప్రదేశ్ చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. గంగానది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. గంగానది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం కూడా భారతదేశం ఉత్తరప్రదేశే. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. చౌదరి చరణ్ సింగ్ యొక్క 51 అడుగుల విగ్రహం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏర్పాటైందంటే కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అది ఏ జిల్లాలో అంటే కనుక మొరాదాబాద్ జిల్లా. మొరాదాబాద్ గంగానది ఒడ్డున ఉన్న నగరం అన్నమాట మొరాదాబాద్. నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన వారు సంజీవ్ ఖన్నా. నల్సా అనగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. దీని యొక్క పూర్తి పేరు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. తెలుగులో దీన్ని ఏమంటామంటే కనుక జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ. న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ అన్నమాట. సింపుల్గా షార్ట్కట్లో నల్సా అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరం 1995. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏర్పడిన సంవత్సరం 1995. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. దీనికి ప్యాట్రాట్ ఇన్ చీఫ్గా ఎవరు వ్యవహరిస్తారంటే కనుక భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారనమాట.
దీనికి ఇన్ చీఫ్గా అనమాట. కాకపోతే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరైతే సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియారిటీ అయి ఉంటారో వాళ్ళే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారనమాట. కార్యనిర్వాహక అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళంటే కనుక సంజయ్ కిషన్ కౌల్ ఉండేవారు. ఈ సంజయ్ కిషన్ కౌల్ సుప్రీంకోర్టులో ఈ నెల 25వ తారీఖున పదవి విరమణ చేయనున్నారన్నమాట. రిటైర్డ్ అవుతాడనమాట 25వ తారీఖున. 26వ తేదీ నుంచి, ఎందుకంటే సంజీవ్ కిషన్ కౌల్ ఇంకా వెళ్ళిపోతాడు కాబట్టి ఆ స్థానంలో ఈ నల్సాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు రానున్నారంటే కనుక సంజీవ్ ఖన్నా రానున్నారన్నమాట 26వ తేదీ నుంచి, డిసెంబర్ 26వ తేదీ నుంచి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతని తర్వాత సీనియర్ న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఎవరంటే ఈ సంజీవ్ ఖన్నానే అనమాట. ఇదే సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 10వ తారీఖున ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే చంద్రచూడ్ ఉన్నారు కదా, ఆయన రేపు సంవత్సరం నవంబర్ 10వ తారీఖున ఆయన రిటైర్డ్ అయిపోతాడనమాట. ఆయన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరవుతారంటే ఈ సంజీవ్ ఖన్నానే అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజీవ్ ఖన్నా. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ వారి యొక్క ఉత్తర్వును జారీ చేయడం జరిగిందనమాట. న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారంటే కనుక న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇదనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్. నూతన నియామకాల్లో నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే మాత్రం సంజీవ్ ఖన్నా. ఇటీవల మనం చూసాం 370 ఆర్టికల్ రద్దు అని. 370 ఆర్టికల్ రద్దు రాజ్యాంగబద్ధమే అని రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ రాజ్యాంగ ధర్మాసనంలో 5 మంది ఉన్నారని చదువుకున్నాం. 5 మంది ఎవరు? ఒకరు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, 2 గవాయ్, 3 సంజీవ్ ఖన్నా, 4 సంజయ్ కిషన్ కౌల్, 5 సూర్యకాంత్. గుర్తుపెట్టుకోవాలి, సూర్యకాంత్. ఈ 5 మంది కూడా 370 ఆర్టికల్ రద్దు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఈ 5 మంది సభ్యులు ఉంటారనమాట. ఏకగ్రీవంగా 5 మంది కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి 5 మంది పేర్లు నోట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పా లాస్ట్ కరెంట్ అఫైర్స్లో, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళని గుర్తు చేస్తూ ఉన్నాను అనమాట. వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్, ఇట్లా ఎవరైనా సరే జనరల్ స్టడీస్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఇలా ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాసుకోవాలనుకుంటే సబ్జెక్టుల వారీగా మాకు కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 8186006848. ఆ నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు నచ్చినట్లయితే కనుక డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండొచ్చు. ఏం చేయాలంటే ముందు మనం రివిజన్ చేయాలి. బాగా చదువుకున్న వాళ్ళైతే రివిజన్ చేసుకోవాలి. చదువుకొని వాళ్ళైతే కనుక ఆల్రెడీ ఇంతకుముందు చదువుకోకుండా కోచింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళి, అతి తక్కువ సమయంలో ఉంది కాబట్టి మనం కోచింగ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటే కనుక మనం ఓన్గా చదువుకుంటే 1 ఇయర్ పడుతుంది ఆటోమేటిక్గా. కానీ చాలా తక్కువ టైం ఉండడం వల్ల మనం ఖచ్చితంగా కోచింగ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకొని ఆ కోచింగ్కి వెళ్ళి ఆ సబ్జెక్టులన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కాల్ చేయండి. అదే కోచింగ్ తీసుకోవాలనుకున్నా ఇదే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఆ కోచింగ్ వివరాలు కనుక్కోండి. డైలీ మేము ఎగ్జామ్స్ కూడా పెడతాం. క్లాసులు ఎగ్జామ్స్ ఇలా పెట్టుకుంటూ మనం ఇక్కడ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సైప్రస్ నుంచి ఒక జత సైబీరియన్ పులులు తీసుకొని వచ్చి వాటిని ఏ జూలో వదిలారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్లో మనకి బయోడైవర్సిటీలో అతి ముఖ్యమైన అంశంగా కరెంట్ అఫైర్స్లో ఈ అంశాన్ని నోట్ చేసుకోవాలి. అంటే ఏ దేశం నుంచి అంటే సైప్రస్ నుంచి ఒక జత సైబీరియన్ పులులు తీసుకొని వచ్చి వాటిని ఏ జూలో వదిలారంటే కనుక పద్మజా నాయుడు జులాజికల్ పార్క్ అనమాట. 2 సైబీరియన్ పులులు
సైప్రస్ నుంచి భారతదేశంలోని పద్మజానాయుడు జులాజికల్ పార్కులోకి రావడం జరిగిందనమాట. వాటిని తీసుకువచ్చారనమాట. ఈ రెండింటిలో ఒకటేమో మగది, మరొకటి ఆడదనమాట. మగ సైబీరియన్ పులి, ఆడ సైబీరియన్ పులి అనమాట. దీని వయస్సు 1.5 సంవత్సరం. రెండింటిది 1.5 సంవత్సరమే. దానిది 1.5 సంవత్సరమే, దీనిది కూడా 1.5 సంవత్సరమే, రెండింటిది కూడా. ఇక్కడ ఎలా తీసుకొచ్చారంటే జంతు మార్పిడిలో భాగంగా. ఈ పద్మజానాయుడు జులాజికల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే కనుక వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉంటుందన్నమాట. పద్మజానాయుడు హిమాలయన్ జులాజికల్ పార్క్ అంటారనమాట దీన్ని. ఇది వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉంటుందన్నమాట. ఈ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉన్నటువంటి పద్మజానాయుడు జులాజికల్ పార్కులో ఉన్నటువంటి 2 ఎర్ర పాండాలను సైప్రస్కు తరలించారు. అదే సైప్రస్లో పాఫోస్ అనే జూ పార్కు నుంచి ఈ 2 సైబీరియన్ పులులను ఈ పద్మజానాయుడు పార్కు తీసుకొచ్చారు. ఏ పార్కు నుంచి ఏ పార్కుకు? పద్మజానాయుడు పార్కులో ఉన్నటువంటివేమో పాఫోస్ పార్కుకు వెళ్ళాయి. పాఫోస్ పార్కు నుంచి ఏమో పద్మజానాయుడు పార్కుకు వచ్చాయి. పాఫోస్ పార్క్ ఎక్కడ ఉందంటే సైప్రస్లో ఉంది. పద్మజానాయుడు పార్క్ ఎక్కడ ఉందంటే భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. సైప్రస్ నుంచి ఏమొచ్చాయి? 2 సైబీరియన్ పులులు వచ్చాయి. ఇండియా నుంచి ఏమి వెళ్ళాయి? 2 ఎర్ర పాండాలు వెళ్ళాయి అన్నమాట. ఈ సైబీరియన్ పులులను పెంచిన ఘనత ఎవరికి ఉందంటే కనుక భారతదేశంలో ఈ పద్మజానాయుడు జులాజికల్ పార్క్ వారికి ఉందన్నమాట. వీటిని పెంచినటువంటి ఘనత, ఈ సైబీరియన్ పులులను పెంచినటువంటి ఘనత ఉందన్నమాట. అంటే 2007లో ఈ సైబీరియన్ పులి అనేటువంటి చివరిది అనమాట మన దేశంలో. అది చనిపోయింది పద్మజానాయుడు పార్కులో. ఏ సంవత్సరం? 2007లో. అలా 16 సంవత్సరాల తర్వాత మన దేశంలో సైబీరియన్ పులులు అనేటువంటి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. 2007లో సైబీరియన్ పులి అనేటువంటి చివరి పులి, అది చనిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి పులి ఇదే పద్మజానాయుడు పార్కులో ఉందన్నమాట. అలా సైబీరియన్ పులులను పెంచినటువంటి ఘనత ఎవరికి ఉందంటే పద్మజానాయుడు పార్కు ఉందన్నమాట. కాబట్టి అదే పద్మజానాయుడు పార్కుకి తీసుకొని వచ్చారనమాట. మనం గత సంవత్సరం, ఈ సంవత్సరం ఏకంగా చీతాలను, నమీబియా నుంచి 8 చీతాలు, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు, మొత్తం 20 చీతాలను మనం ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొని వచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలాం. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వదలడం జరిగింది. వాటిని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వదలడం జరిగిందనమాట. వాటిలో చాలా వరకు చనిపోయినాయని మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశంలో తెరపైకి వచ్చిందనమాట. అదే సైబీరియన్ పులులు. పులి జాతిలో ఒక రకమైన పులి అనమాట సైబీరియన్ పులి అనేటువంటిది. దీన్ని ఉత్తర చైనా పులి అని పిలుస్తారు, అమూర్ పులి అని పిలుస్తారు, కొరియన్ పులి అని పిలుస్తారు, సైబీరియన్ పులి అని పిలుస్తారు. ఇట్లాంటి పేర్లు ఉంటాయన్నమాట. అమూర్ అనే నదీ పరివాహక ప్రాంతంలో కనిపిస్తాయి ఇవి. అమూర్ అనే నదీ పరివాహక ప్రాంతంలో కనిపిస్తాయి అన్నమాట సైబీరియన్ పులులు. ఇవి మనుషులను తినవన్నమాట. ఈ సైబీరియన్ పులులు అనేటువంటి మనుషులను ఆహారంగా తీసుకో. ఓకేనా? అటువంటి పులులను వాటి యొక్క జనాభాను పెంచాలనేటువంటిది భారతదేశం తీసుకున్న నిర్ణయం అన్నమాట. దానిలో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పులుల దినోత్సవం జూలై 29 అనమాట. మనకు తెలుసు పులుల దినోత్సవం ఎప్పుడంటే జూలై 29. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్ అనమాట. ప్యాంతారా టైగ్రిస్. భారతదేశంలో అత్యధికంగా పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రమే. పులుల రాష్ట్రం అని మధ్యప్రదేశ్ను పిలుస్తారు. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచ పులుల పరంగా మన 70% పులులు మన దేశంలోనే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఓకేనా నంద్యాల. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పులుల సంరక్షణ కేంద్రం ఉందన్నమాట. అదే నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం. దేశంలో అన్నిటికంటే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే కనుక నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రమే పెద్దదన్నమాట. మొట్టమొదటి పులుల సంరక్షణ కేంద్రం బందీపూర్, కర్ణాటక. పులుల సంరక్షణ కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మన దేశంలో? 1973లో. పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు చేశారు? 1972లో. 1972లో ఏమో పులిని జాతీయ జంతువుగా చేశారు. దానికంటే ముందు సింహం ఉండేది. 73 నుంచి టైగర్ రిజర్వ్స్ ఏర్పడ్డాయి. టైగర్ రిజర్వ్ అంటే కనుక పులుల సంరక్షణ కేంద్రాలు, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకు వెరీ ఇంపార్టెంట్ అంశాలు అన్నమాట. వన్యప్రాణులు అనేటువంటి పైన వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి
వాటన్నింటిని కూడా తీసుకొస్తున్నాం అన్నమాట, కొత్త కొత్త జాతులన్నింటిని కూడా భారతదేశంలోకి. సిక్స్త్ క్వశ్చన్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదిక ప్రకారం అధిక రోడ్డు ప్రమాదాలు కలిగిన నగరంగా ఏది నిలిచింది? అధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన నగరంగా నిలిచినటువంటి నగరం ఢిల్లీ. చూద్దాం దానిలో ఉన్నటువంటి వివరాలు ఏంటియో. లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అంటే రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం అన్నమాట ఇది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద మరణాలు, ఈ ప్రమాద మరణాల్లో టాప్లో ఏది నిలిచింది అంటే కనుక ఢిల్లీ నిలిచిందనమాట. ఢిల్లీలో 1461 రోడ్డు ప్రమాదాల మరణాలతో ఢిల్లీ టాప్లో ఉంది. ఢిల్లీ తర్వాత 772 మరణాలతో బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. బెంగళూరు తర్వాత 765 మరణాలతో మూడవ స్థానంలో జైపూర్ ఉందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ బెంగళూరు, థర్డ్ జైపూర్ అంటే రాజస్థాన్ అన్నమాట. ఎన్ని రోడ్డు ప్రమాద మరణాలు అనేది కూడా రాసుకోండి పక్కన. 1461 ఢిల్లీ, 772 వచ్చేసి బెంగళూరు, 765 వచ్చేసి జైపూర్ అనమాట. తెలుగు రాష్ట్రాలలో 3 నగరాలు నిలిచాయంట. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 నగరాల్లో ఇందులో 418 రోడ్డు ప్రమాద మరణాలతో విజయవాడ 13వ ర్యాంకులో సాధించిందనమాట. విజయవాడలో 418 మరణాలు, ర్యాంకు 13వ ర్యాంకు. 358 మరణాలతో విశాఖపట్నం, ర్యాంకు 18వ ర్యాంకు. 323 రోడ్డు ప్రమాద మరణాలతో హైదరాబాదు, ర్యాంకు 23వ ర్యాంకు. తెలుగు రాష్ట్రాల పరంగా 3 నగరాల పేర్లు నోట్ చేసుకోవాలి మీరు. ఆంధ్రాలోటి 2 నగరాలు, తెలంగాణలోని 1 నగరం. ఆంధ్రాలో 2 నగరాలు ఏంటి అంటే కనుక ఒకటి విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 18వ ర్యాంకు. తెలంగాణలో హైదరాబాద్ నగరం 23వ ర్యాంక్ అనమాట. 323 రోడ్డు ప్రమాదాల మరణాలు ఉన్నాయి. అతి తక్కువగా రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కడ అంటే కనుక శ్రీనగర్ అనేది కేవలం 53 మరణాలతో 50వ ర్యాంకులో నిలిచింది. 50వ ర్యాంకులో శ్రీనగర్ ఉంది. కేవలం ఇక్కడ రోడ్డు ప్రమాద మరణాలు అన్నీ అంటే 53 అనమాట. టాప్ 1, టాప్ 2, టాప్ 3 నగరాలు. టాప్ 1 ఢిల్లీ, టాప్ 2 బెంగళూరు, టాప్ 3 జైపూర్ అనమాట. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల పరంగా 3 నగరాల ర్యాంకులు నోట్ చేసుకోండి. చివరిగా ఏది ఉందంటే కనుక శ్రీనగర్ ఉందనే విషయాన్ని నోట్ చేసుకోండి. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్లు 2023ను లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్లు 2023 లోక్సభలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, ఈ బిల్లును ఇప్పుడు లోక్సభ ఆమోదించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఇదే బిల్లును ఆగస్టు 3వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. ప్రస్తుతం లోక్సభ ఆమోదంతో ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్టు అయిందనమాట. ఈ బిల్లు ఆమోదంతో పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం కావడం జరిగిందనమాట. చూడండి, మనందరికీ తెలుసు బ్రిటిష్ పాలనా కాలం నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారనమాట.
అదేవిధంగా బ్రిటిష్ పాలనా కాలం నాటి చట్టం స్థానంలో ఇప్పుడు పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్ అన్నమాట ఇది. గతంలో బ్రిటిష్ వారి కాలంలో అమల్లో ఉన్న చట్టం ఏదంటే కనుక ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్, పిఆర్బి అంటారనమాట. పిఆర్బి ఈ చట్టం వచ్చేసి 1867 బ్రిటిష్ వారి కాలం నాటి చట్టం. ఏంటి ఆ చట్టం? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం 1867. ఆ చట్టం ప్రకారం పత్రికలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 8 అంచెల కఠినమైనటువంటి విధానం ఉండేదన్నమాట. పత్రికలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 8 అంచెల అత్యంత కఠినమైనటువంటి విధానం అనుసరించేవాళ్ళు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఆ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఈ చట్టం పేరేంటి? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్ అనమాట. ఇది పీరియాడికల్ బిల్లు 2023. ఈ కొత్త చట్టం ప్రకారం పత్రికలు ప్రారంభించాలనుకునేవారు ఒకే ఒక విడతలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించేలాగా నిబంధనలు తీసుకొచ్చారన్నమాట. ఒకే ఒక రిజిస్ట్రేషన్తో పత్రికలను ఏర్పాటు చేసుకునేటువంటి విధానం అన్నమాట ఇది. బ్రిటిష్ వారి కాలం నాటి అత్యంత కఠినమైనటువంటి విధానాన్ని తొలగిపోయిందన్నమాట ఇక. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలు వింటర్ సెషన్ అన్నమాట, శీతాకాల సమావేశాలు. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ అనేక బిల్లులను ఆమోదించింది. అందులో ఇది కూడా ఒకటనమాట. ఎయిత్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వ వన్యప్రాణుల బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ఎంతకు పెంచింది? తెలంగాణలో ప్రభుత్వం వన్యప్రాణుల బాధిత కుటుంబాల ఆర్థిక సాయాన్ని 10 లక్షలకు పెంచిందనమాట. ఇది వరకు 5 లక్షలు ఉండేది, ప్రస్తుతం దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. 10 లక్షలకు పెంచింది. తెలంగాణ రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నటువంటి వన్యప్రాణుల వల్ల వన్యప్రాణి బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితుల యొక్క ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు జరిగినా తెలంగాణ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన విషయాలను కూడా మీరు ఒక చోట నోట్ చేసుకోవాలి. ఇటీవలనే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు కావడం మనం చూసాం. అక్కడ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పడం జరిగింది. అదే మంత్రుల ప్రమాణ స్వీకారం, ఏ శాఖకు ఏ మంత్రిని ఎవరిని నియమించారు, ఆ విషయాలు చెప్పుకున్నాం. తెలంగాణలో ఏమేమి ఏర్పాటు అవుతున్నాయో అవన్నీ కూడా మనం చూసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఆర్థిక సాయాన్ని, వన్యప్రాణి బాధితుల ఆర్థిక సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వన్యప్రాణి అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమేమి ఉన్నాయంటే కనుక చాలా ముఖ్యంగా 8 ఉంటాయన్నమాట. 8 ఉంటాయి. ఆ 8 ఏంటి అంటే కనుక, ఒకటి కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో ఉంటుందన్నమాట. కవ్వాల్ మంచిర్యాల జిల్లా. నెక్స్ట్ శివారాం వన్యప్రాణి అభయారణ్యం అనేటువంటిది కూడా మంచిర్యాల జిల్లాలోనే జైపూర్ మండలంలో ఉంటుంది. జైపూర్ మండలంలో. నెక్స్ట్ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది. కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం. ఇక పోచారం వన్యప్రాణి అభయారణ్యం అనేటువంటిది మెదక్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. పోచారం వన్యప్రాణి అభయారణ్యం. ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యం మంచిర్యాలలోనే ఉంటుంది. చూడండి, మంచిర్యాలలో కవ్వాల్ వన్యప్రాణి అభయారణ్యము, శివరాం వన్యప్రాణి అభయారణ్యము, ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యాలు మంచిర్యాలలో ఉంటాయన్నమాట. ఏటూరి నాగారం వన్యప్రాణి అభయారణ్యం వరంగల్లో ఉంటుంది. ఏటూరి నాగారం వన్యప్రాణి అభయారణ్యం వరంగల్. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం సంగారెడ్డి. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం సంగారెడ్డి డిస్టిక్ అనమాట. నెక్స్ట్ పాకాల్ వన్యప్రాణి అభయారణ్యం వరంగల్ అనమాట. ఇక వరంగల్ అనగానే ఏటూరి నాగారాము, పాకాల్ ఈ 2 వన్యప్రాణి అభయారణ్యాలు మనకి వరంగల్లో ఉంటాయి. సంగారెడ్డిలో మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంటుందన్నమాట. మంచిర్యాల్లో ప్రాణహిత, కవ్వాల్, శివరాం ఈ 3 కూడా ఉంటాయి.
కిన్నెరసాని వచ్చేసి కొత్తగూడెం అనమాట. పోచారం నిజామాబాద్. ఈ వన్యప్రాణి అభయారణ్యాలను నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు సంరక్షించబడుతూ ఉంటాయన్నమాట. మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1972. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఇంగ్లీష్లో ఏమంటాం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు అనమాట, 1972. అదేవిధంగా అటవీ సంరక్షణ చట్టం ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్, అటవీ సంరక్షణ చట్టం 1980 అనమాట, 1980. అదేవిధంగా చాలా వెరీ ఇంపార్టెంట్ జీవ వైవిధ్య సంరక్షణ చట్టం, జీవ వైవిధ్య బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు. బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చేసి 2002 అనమాట. ఈ 3 చట్టాలు ఇంపార్టెంట్, మనకి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. అదే తెలంగాణలో 3 పులుల సంరక్షణ కేంద్రాలు ఉంటాయి అన్నమాట. 3 ఉంటాయి పులుల సంరక్షణ కేంద్రాలు. ఒకటి నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం అనేది ఉంటుంది. నాగార్జున శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం అనేది ఉంటుందన్నమాట. 2 అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. 3 కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం అనేది కూడా ఒకటి ఉంటుంది. 3 టైగర్ రిజర్వ్స్ ఉంటాయన్నమాట తెలంగాణలో. 1 అమ్రాబాదు, 2 కవ్వాలు, 3 నాగార్జున శ్రీశైలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నైన్త్ క్వశ్చన్, దిశ యాప్ ప్రవేశపెట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? దిశ యాప్ అనేది ప్రవేశపెట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది అనమాట. 3 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. దిశా చట్టం అనేటువంటిది 2019 అనమాట. దిశా చట్టంలో భాగంగా దిశ యాప్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. దిశ యాప్ వచ్చి సంవత్సరం 2020. ఇప్పటికి 3 ఏళ్ళు పూర్తి కావడం జరిగింది అనమాట. దిశ యాప్ అనేటువంటిది రూపొందించబడి ఇప్పటికి ఎన్నేళ్ళు పూర్తయిందంటే 3 ఏళ్ళు పూర్తయిందన్నమాట. దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు మనం ఒకసారి చూడాలి. ఇంకా 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మన రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు దిశ యాప్ గురించి, దిశ చట్టాల గురించి తెలియజేసిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. ఇప్పటి వరకు ఈ యాప్ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 1,46,99,012 మంది. 1,46,99,012 మంది డౌన్లోడ్ చేసుకున్నారంట. 1.46 అనమాట. 1.46 crores అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం డౌన్లోడ్తోనే ఆగిపోకుండా రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 1,27,6,213 మంది. 1,27,6,213 మంది ఈ దిశ యాప్ పరంగా రిజిస్టర్ చేసుకున్నారనమాట. అంటే 1.27 crores అనమాట. ఇట్లా డౌన్లోడ్ రిజిస్టర్ల పరంగా దేశంలోనే దిశ యాప్దే రికార్డ్ అంట. దేశంలో చాలా యాప్లు ఉంటాయన్నమాట. ఆ యాప్ల పరంగా తీసుకున్నప్పుడు దిశ యాప్ అనేటువంటిది రికార్డ్ అని చెప్పడం జరుగుతుందన్నమాట వీళ్ళు. అదే ఆపదలో ఉన్నామని దిశ యాప్కి ఎవరైనా సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో అయితే 5 నిమిషాల్లో వెళ్ళి, గ్రామాల్లో అయితే 10 నిమిషాల్లోపు వెళ్ళి పోలీసులు చేరుకుంటారంట. ఎవరైనా దిశ యాప్ ద్వారా సమాచారం ఇచ్చినట్లయితే కనుక పట్టణాలు, నగరాల్లో అయితే 5 నిమిషాల లోపలనే, అదే గ్రామాల్లో అయితే 10 నిమిషాల లోపు వెళ్తారంట పోలీసులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూసే. ఓకేనా, రైట్. ఇట్లా ఈ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉందన్నమాట. అంటే ఎంతమంది ఇంతవరకు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, ఆ యాప్ని ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎవరైనా దిశ యాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లోకి పోలీసులు ఎంత లోపల పోతారు, పట్టణ ప్రాంతాల్లో పోలీసులు ఎంత లోపల చేరుకుంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 తర్వాత మహిళలపై నేరాలు పాల్పడే వారిపై శిక్షలు విధించడం జరుగుతూ ఉందన్నమాట. ఈ చట్టంలో భాగంగా, ఈ యాప్లో భాగంగా, ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్న వాటిలో 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయంట. ఎన్ని కేసుల్లో? 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. ఎన్ని కేసుల్లో, ఎన్ని దిశ కేసులు అంటే 85 కేసుల్లో. 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుందన్నమాట.
ఇంకొక 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉందంట. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు కూడా జరుగుతూ ఉందంట. కాకపోతే దిశ యాప్ను ప్రవేశపెట్టడమే కాకుండా దీని పరంగా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిందనమాట. దిశ పోలీస్ స్టేషన్లు. ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే 18 ఉన్నాయి. మరో కొత్తగా 8 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనుందనమాట. ఆల్రెడీ ఇప్పుడు 18 ఉన్నాయన్నమాట. ఇంకొక 8 పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనుందంట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకంగా దిశకు సంబంధించి దిశ చట్టానికి సంబంధించి 13 పోక్సో కోర్టులు ఉన్నాయి. 12 మహిళా కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. దీనికోసం ప్రత్యేకించి ఎన్ని పోక్సో కోర్టులు అంటే కనుక 12 పోక్సో కోర్టులు అనమాట. ఎన్ని మహిళా కోర్టులు మహిళలకు సంబంధించి అంటే 12 మహిళా కోర్టులు అనమాట. అంటే చిన్న పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి పోక్సో కోర్టులు, అదే మహిళలపై నేరాలకు సంబంధించి మహిళా కోర్టులు అనమాట. 13, 12 నోట్ చేసుకోవాలి. అదే పోక్సో కేసుల విచారణకు సంబంధించి 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారంట. ఈ పోక్సో కేసులు ఉంటాయి, దానికి సంబంధించి 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం జరిగిందనమాట. ఇంకా పెట్రోలింగ్ కోసం ఏకంగా గవర్నమెంట్ 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను వాడుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రత్యేకించి వాహనాలు అనమాట 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు సమకూర్చిందనమాట గవర్నమెంట్. ఇంకొక 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలు కూడా ప్రభుత్వం సమకూర్చిందంట. మరొక 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలు అంటే ఒక్కొక్క దిశ పోలీస్ స్టేషన్కు ఒకటి ఉంటుందన్నమాట. అలా 18 దిశ పోలీస్ స్టేషన్లకు ఒక్కొక్కటి చొప్పున 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలు కూడా ఉన్నాయంట. ఇవి మన రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు. మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన వివరాల మేరకు 60 రోజుల్లో ఛార్జ్షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం విశేషం అంటుందన్నమాట. ఎవరు? కేంద్ర హోంశాఖ నిర్దేశించిన వివరాలు అనమాట. ఇది 60 డేస్లో ఛార్జ్షీట్ల నమోదు విషయం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందంట. 2020 నుంచి ఇప్పటి వరకు 7070 పోక్సో కేసులకు సంబంధించిన 96% కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్వడతడం జరిగిందంట. 96% కేసులు అంట 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయిందంట. ఎప్పటి నుంచి? 2020 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులకు? 7070 పోక్సో కేసులకు సంబంధించిన వివరాలు చూస్తే 96% కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయిందనమాట. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40% మాత్రమే ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సగటు 96% అనమాట. జాతీయ సగటు పరంగా 40% ఉందంట. అదే ఆంధ్రప్రదేశ్ సగటు 96%గా ఉన్నట్టు చెప్తూ ఉందన్నమాట. ఇట్లా ఈ వివరాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగిందనమాట మన రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ. ఎందుకంటే దిశ యాప్ అనేటువంటిది 3 ఏళ్ళు పూర్తయింది కదా, దానికి సంబంధించి ఒక ఆర్టికల్ను రిలీజ్ చేసిందనమాట. ఒక ఆర్టికల్, దానిలో భాగంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులో ఇప్పటివరకు 3009 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంట. ఎన్ని ఎఫ్ఐఆర్లు? 3009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారంట. ఇక పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే 0 ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారన్నమాట. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంది? మనం ఏ ప్రాంత పరిధిలో మన పోలీస్ స్టేషన్ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. కానీ 0 ఎఫ్ఐఆర్ అంటే కనుక ఏంటి అంటే నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కూడా దిశ కేసులు అనేటువంటివి మనకి ఉంటాయన్నమాట. దిశ కేసులు అనేటువంటిది నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా ఆ కేసు నమోదు చేయొచ్చు అనమాట. అదే 0 ఎఫ్ఐఆర్ అంటే కనుక 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టినారన్నమాట 0 ఎఫ్ఐఆర్లను దిశ పరంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఓకేనా? ఎవరు? రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి అందరూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్. రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడు ఎన్నిక కారణంగా బజరంగ్ తరహాలోనే పద్మశ్రీని వెనక్కి ఇచ్చినది ఎవరు? చూడండి, ఆన్సర్ వీరేందర్ సింగ్ అనమాట. కొత్త అధ్యక్షుడు ఎవరంటే సంజయ్ సింగ్ అనమాట. సంజయ్ సింగ్ ఎన్నిక కారణం చేత ఆల్రెడీ నిన్న బజరంగ్ పూనియా మనకి
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయడం జరిగిందనమాట. ఆయన తరహాలోనే ఇప్పుడు వీరేందర్ సింగ్, పారా అథ్లెట్ వీరేందర్ సింగ్ కూడా ఆ పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ ఇక్కడ వీరేందర్ సింగ్. ఒక పారా అథ్లెట్ అనమాట. ఈ వీరేందర్ సింగ్ ఒక పారా అథ్లెట్ అనమాట, డెఫ్ అనమాట. అటువంటి వీరేందర్ సింగ్ సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ ఆయనకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చివేయడం జరిగిందనమాట. ఆల్రెడీ నిన్నటి రోజున మనం చెప్పుకున్న క్లాస్లో రెజ్లర్ బజరంగ్ పూనియా సైతం తనకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చివేశాడని మనం చదువుకున్నాం. వీళ్ళందరూ కూడా ఎవరికి మద్దతు ఇస్తూ అంటే కనుక సాక్షి మాలిక్కు మద్దతు ఇస్తూ. సాక్షి మాలిక్ ఏం చేసింది, ఈ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ యొక్క సహాయకుడు లేదా సన్నిహితుడైనటువంటి సంజయ్ సింగ్ ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కావడమే. కానీ ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగాయి అన్నమాట రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు. ఆ ఎన్నికలలో సంజయ్ సింగ్ అనే వ్యక్తి అధ్యక్షుడు అయ్యాడనమాట. ఈ సంజయ్ సింగ్ అనే వ్యక్తి ఎవరికి సహాయకుడు, ఎవరికి సన్నిహితుడు అంటే కనుక బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడు అనమాట. ఆ కారణం చేత ఇక్కడ రెజ్లర్లందరూ కూడా నిరసిస్తూ ఉన్నారనమాట. మాకు ఈ అధ్యక్షుడు వద్దు, ఓకేనా అని చెప్పేసి సాక్షి మాలిక్ మొదటగా ఏం చేస్తుంటే కనుక ఈ రెజ్లింగ్ పోటీల నుంచి నేను విరమించుకుంటూ ఉన్నా అని ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం. దాని తర్వాత మరుసటి రోజు సాక్షి మాలిక్ మద్దతిస్తూ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆయనకు భారత ప్రభుత్వం 2019లో ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును ఆయన వెనక్కి ఇచ్చివేయడం జరిగిందనమాట. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఇది ఇప్పుడే ఆగదు, ఇంకా ముందు ఉంది దీనికి విషయాలు, ఇక్కడ వచ్చినప్పుడల్లా మనం చెప్పుకుంటూ పోదామని. అలా ఈరోజు ఒక అంశం మనకు తెరపైకి వచ్చిందనమాట. అదే సాక్షి మాలిక్కు మద్దతిస్తూ సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ అధ్యక్షుడు మాకు వద్దని చెప్పేసి ఇప్పుడు మరొక అథ్లెట్ అనమాట, రెజ్లరే, అతను కూడా పారా అథ్లెట్ అనమాట. ఇతను ఒక డెఫ్ అనమాట. ఎవరు, వీరేందర్ సింగ్. ఆయన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చివేయడం జరిగిందనమాట. ఓకేనా, నా సోదరికి నేను మద్దతు ఇస్తూ ఉన్నా, నా సోదరి సాక్షి మాలిక్కు నేను మద్దతు ఇస్తూ ఉన్నా. అలాగే మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అత్యంత గొప్ప అథ్లెట్లు అయినటువంటి సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలని ఆయన కోరడం జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ కూడా దీన్ని నిరసించాలి. అదేవిధంగా నీరజ్ చోప్రా ఉన్నాడు కదా మనకి, జావెలిన్ థ్రోయర్, వరల్డ్ నెంబర్ 1 కూడా జావెలిన్ థ్రోయర్గా మనకు పేరు గుర్తింపు పొందాడనమాట మన ఇండియన్. ఆయన నీరజ్ చోప్రా లాంటి వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని ఆయన కోరడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు రెడీగా ఉన్నాయన్నమాట. 2023 జనవరి నుంచి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ అనేటువంటి మెయిన్ రోల్ పోషిస్తాయి కాబట్టి మీకు అవసరం. కావాలనుకున్న వాళ్ళు ఆఫర్తో ఇస్తూ ఉన్నామన్నమాట. క్రిస్మస్ ఆఫర్తో 26వ తేదీ వరకు మీరు 60 రూపీస్ చెల్లిస్తే మేము 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మేము పంపించడం జరుగుతుందన్నమాట. ఫోన్పే నెంబర్ 8186006848 అనమాట. ఆఫర్తో 60 రూపీస్తో మేము ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఆ డేట్ దాటితే కనుక మళ్ళీ యథావిధిగా ముందు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి 2 రోజులు. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.